సముద్ర తీరానికి సమీపంలో ఉన్న చాలా చిన్న చెట్టు కొమ్మలపై ఒక జత పక్షులు నివసించేవి. ఆడపక్షి గుడ్లు పెట్టే సమయం దాదాపుగా వచ్చింది. రోజు దగ్గర పడుతుండగా ఆడపక్షి ఆత్మవిశ్వాసం కోల్పోతూ అభద్రతాభావంతో ఉంది. ఆమె తన భాగస్వామితో, మన ప్రస్తుత పరిస్థితి గురించి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. మన పిల్లల గురించి చింతించకుండా నువ్వు ఇంత స్వేచ్ఛగా ఎలా జీవించగలవు? మనం చాలా చిన్న చెట్టుపై నివసిస్తున్నట్లు నీ కనిపించడం లేదా? రేపు ఆటుపోట్లు వస్తే సముద్రపు నీరు మన గుడ్లను మరియు గూడును ముంచేస్తుంది. సముద్రపు నీరు మన గూడును నాశనం చేయకుండా నిరోధించేంత ఎత్తులో ఉన్న స్థలాన్ని దయచేసి వెతకండి అని చెప్పింది మగపక్షి. నువ్వు అతిగా రక్షణ పొందుతున్నావు. ఏమి జరగదు. మనం చాలా రోజులుగా ఇక్కడ నివసిస్తున్నాం. సముద్రం ఎటువంటి హాని కలిగించదని నేననుకుంటున్నాను. సముద్రానికి మనకు హాని చేసే శక్తి అంతగా లేదు. సముద్రం నిశ్శబ్దంగా వారి సంభాషణను వింటోంది మరియు మగపక్షి వ్యాఖ్యతో చాలా కోపంగా మారింది. మగపక్షికి తాను ఎంత శక్తివంతమైనదో చూపించాలని సముద్రం నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తరువాత ఆడపక్షి గుడ్లు పెట్టింది. సముద్రం వచ్చి వాటిని ముంచేసింది. ఆడపక్షి ఏడవడం, తన భాగస్వామిని నిరంతరం దుర్భాషలాడడం ప్రారంభించింది. ఆమె కేకలు విన్న ఆమె స్నేహితులందరూ ఆమెను చూడటానికి వచ్చారు. సముద్రం ఏమి చేసిందో విన్న తరువాత ఒక చిలుక ఇలా అంది: సముద్రాన్ని శిక్షించడానికి మనం ఏదైనా చెయ్యాలి. సముద్రం ప్రతీకారం నుండి తప్పించుకోలేదు. అంతేకాకుండా అతడు గుడ్లను తిరిగి ఇవ్వాలి. ఒక హెరాన్ ఇలా సూచించింది: మనం సముద్రపు నీటిని పీల్చుకోగలిగితే గుడ్లను తిరిగి పొందగలం. కాని అది అసాధ్యమైన పని. మన దేవుడు గరుడ, విష్ణువు పర్వతమైన పెద్ద పక్షి వద్దకు వెళదాం. ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు. పక్షులన్నీ గరుడ దగ్గరికి చేరుకున్నాయి. గరుడ చాలా కోపంగా ఉండి, సముద్రం తన హద్దులను దాటింది. బలహీనులపై దాడి చేయడం అత్యంత ఘోరమైన పాపం. నేను వెంటనే విష్ణువును సందర్శించి ఆమె చర్యల గురించి అతనికి తెలియజేయాలి. గరుడ మాటలు విన్న తర్వాత విష్ణువు సముద్రాన్ని శిక్షించడానికి వెంటనే చర్య తీసుకోవడం ప్రారంభించాడు. అతను తన ప్రత్యేక ఆయుధం అగ్నివాన్ అగ్ని బాణం తీసుకున్నాడు. అతను సముద్రాన్ని నేరుగా దృఢమైన స్వరంతో ఉద్దేశించి, నువ్వు గుడ్లను పేద పక్షులకు తిరిగి ఇవ్వాలి, లేకపోతే నేను ఈ అగ్ని బాణంతో నిన్ను కొడతాను. అది నీ నీళ్లన్నింటినీ ఆవిరిగా మారుస్తుంది అని అన్నాడు. అప్పుడు సముద్రం గుడ్లను తిరిగి ఇచ్చింది. పిట్టలు విష్ణువు మరియు గరుడలకు కృతజ్ఞతలు తెలిపి సముద్రం నుండి దూరంగా ఉన్న అడవిలోకి వలసపోయాయి. నీతి: